హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఈరోజు అంటే ఇన్ని రోజులు నేను షార్ట్స్ మాత్రమే వీడియోస్ పోస్ట్ చేశాను. ఈరోజు ఆ పోస్ట్ చేసిన షార్ట్స్ అనేవి నేను నా బిజినెస్లో ఎలా యూజ్ చేశాను అనేది ప్రతిదీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఇక్కడ రిపీటెడ్ కస్టమర్స్ గురించి తీసుకుంటే మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎలా వస్తారండి? ఫస్ట్ మన ప్రొడక్ట్ అనేది బాగుంది అని వాళ్ళు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే కదా. సో ఒకసారి కొన్నారంటే మళ్ళీ కొనాలి అంటే ఆలోచిస్తారు ఎవరైనా సరే, అది నేనైనా సరే. ఒక్కసారి కొన్నారు అంటే వాళ్ళని మనం అంటే వాట్సాప్లో కానీ, అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ప్రతి సోషల్ మీడియాలో మనం ప్రతిసారి వాళ్ళను గుర్తు చేస్తూ ఉండాలి. మన ప్రొడక్ట్ అనేది ప్రతిసారి వాళ్ళకి రీచ్ అవుతూ ఉండాలి. అలా రీచ్ అయినప్పుడు కొత్త కస్టమర్ అనే వాళ్ళు ఖచ్చితంగా మనకు తాత్కాలికంగా కాకుండా, అప్పటికప్పుడు కాకుండా మనకు రెగ్యులర్గా కస్టమర్ అనే అతను మనకు వస్తూనే ఉంటారు. అప్పుడే మన వ్యాపారం అనేది నిలబడుతుంది అనేది నా ఇంటెన్షన్. ఇక్కడ చిన్న ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు కలిగించాలండి. అసలు నీ దగ్గర ఎందుకు తీసుకోవాలి ప్రొడక్ట్? ఇప్పుడు నా దగ్గర ఒత్తుల బిజినెస్ ఉందండి. ఒత్తుల బిజినెస్ చేస్తున్నప్పుడు ఒత్తులు ఒకసారి ఎలా అంటే ఇప్పుడు 5 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే అట్లీస్ట్ పూజ రెగ్యులర్గా చేస్తే 1 వీక్ వాడే వాళ్ళు ఉంటారు. పూజ అప్పుడప్పుడు చేస్తే 1 మంత్కి ఒకసారి కొనే వాళ్ళు ఉంటారు. సో ఏదైనా సరే మనం రిపీటెడ్గా వాళ్ళు కొనేలా చేయాలి అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది మన ప్రొడక్ట్ మీద ఎంత ఉంది అనేది చెప్పాలి. నెక్స్ట్ స్పెషల్ కస్టమర్ లిస్ట్ అండి. అంటే మనము జనరల్గా కస్టమర్స్ని ఒకసారి వచ్చారంటే, ఇది అందరూ రెగ్యులర్గా చేసే మిస్టేకే. ఒకసారి కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళ నేమ్ విత్ కాంటాక్ట్ నెంబర్ అనేది కంపల్సరీ మన దగ్గర లిస్ట్ అవుట్ అయి ఉండాలి. సో ఓల్డ్ కస్టమర్ని నిలబెట్టాలి. అదేవిధంగా తక్కువ బడ్జెట్లో మనం ఇచ్చేసేయాలి. సో మళ్ళీ వచ్చే కస్టమర్ ఏమవుతారంటే మనకు ఫ్యూచర్లో ఉండే కాన్స్టాంట్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఏంటి అని అంటే బిజినెస్లో ఒకసారి కస్టమర్ వచ్చారనుకోండి, ఆ కస్టమర్ ఇంకో 10 మందికి చెప్పడం. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్పడం ఈజీనే, చేయడం కష్టం అని. ఒక్కసారి నా ఓల్డ్ వీడియోస్ చూడండి. ప్రతిదీ కూడా అంటే కస్టమర్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్ మన దగ్గర ఎలా ప్రొడక్ట్, కస్టమర్ మన దగ్గర ఎంతకు బడ్జెట్లో కొంటారు అనేది ప్రతిదీ కూడా కౌంటబుల్. ఇంకొకటి అండి, బిజినెస్ పెట్టగానే బిజినెస్ అవుతుందా అని అంటే కాదు. అది 100కి 99% కాదు. మినిమం 6 months అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా శారీస్ బిజినెస్ ఉందండి. శారీస్ బిజినెస్ నాకు క్లిక్ అవ్వడానికి జస్ట్ 2 months టైం పట్టింది. అదే విక్స్ బిజినెస్ క్లిక్ అవ్వడానికి 1 year పట్టిందండి. సో గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. లక్ష్యం లేకుండా ఏది అనేది సాధ్యం కాదు. బిజినెస్లో కంపల్సరీ క్లియర్గా, క్లారిటీగా, ఇంపార్టెంట్గా మనం ఏదైతే ప్రొజెక్ట్ చేస్తామో అదే మనకు కంపల్సరీ 100కి 110% వర్కౌట్ అవుతుంది. ఎంతసేపు మనకు విజయం రావాలి, నేను సంపాదించుకోవాలంటే బిజినెస్ అనేది నిలబడదు. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మన ప్రొడక్ట్ అనేది కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ని మనం ఎలా అట్రాక్ట్ చేస్తున్నాం, కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కాదు, వాళ్ళు మనకిచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది కంపల్సరీ మనము నోట్అవుట్ చేసుకోవాలి. అసలు సేల్స్ పెరిగే టెక్నిక్ మీరందరూ అనుకోవచ్చు, తను ఏం చేసింది అంటే నేను ఏం చేశాను సేల్స్ పెరిగే టెక్నిక్లో, చెప్పడం బాగానే చెప్తావు, చేయడం ఈజీనని. ఒకటేనండి, నేను ఒకప్పుడు ఓన్లీ వాట్సాప్ మాత్రమే యూజ్ చేసేదాన్ని. ఆ వాట్సాప్లో ఏంటంటే స్టేటస్ పెట్టడానికి కూడా తెగ భయపడిపోయేదాన్ని. కానీ అలా కాదు. సేల్స్ ఒక దగ్గర ఆగిపోయింది అంటే, ఒక ప్లాట్ఫామ్లో ఆగింది అని అంటే ఇంకో ప్లాట్ఫామ్లో క్లిక్ అయ్యే విధంగా మన ప్రొడక్ట్ అనేది మనము అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ వాట్సాప్ ఒకటే కాదని నేను చాలా అబ్జర్వ్ చేశాను లేడీస్ని. అసలు బిజినెస్లో సోషల్ మీడియా అంటే నాట్ ఓన్లీ వాట్సాప్ అండి, ఇంక్లూడింగ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇంకా లింక్డ్ఇన్, జస్ట్ డయల్, ఇండియా మార్ట్లో కొంచెం ఫ్రాడ్ అనేది జరుగుతుంది. కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో విజువలైజేషన్ ఉండాలి. అంటే మన ప్రొడక్ట్ అనేది ఏంటి, పలానా వ్యక్తి వస్తుంటే పలానా వ్యక్తి ఏం సేల్ చేస్తుంది, ఏం నడుస్తుంది అనేది కంపల్సరీ ఉండాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ బిజినెస్లో కనబడాలి అని అంటే డైలీ మనం పోయి బయట తిరగమని కాదు, మనము అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఏంటి అంటే ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే ఒక ప్లాట్ఫామ్లో దెబ్బతిన్నా కానీ ఇంకో ప్లాట్ఫామ్లో ఈజీగా మన ప్రొడక్ట్ అనేది వెళ్ళిపోతుంది.
ఇంకా నా బిజినెస్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన ట్రిక్ ఏదైనా ఉంది అని అంటే అది ఏఐ టూల్సేనండి. ఒకప్పుడు జస్ట్ నేను క్యాలిక్యులేషన్స్ ఇంట్లో ఒక బుక్లో చేసేదాన్ని. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ వస్తే ప్రొడక్ట్ కావాలి అంటే కస్టమర్ని నేను ఇగ్నోర్ అంటే ఒకసారి కొన్నారు అంటే వాళ్ళని ఫాలో చేయకపోయేదాన్ని. సో బిజినెస్లో ఈ జనరేషన్లో ఏఐ టూల్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఏఐ టూల్స్ తోటి మన ప్రొడక్ట్ని ఎంత అట్రాక్ట్గా మార్చొచ్చు అనేది నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు అండి పెద్ద సమస్యలు వస్తాయి. ఎందుకు అని అంటే అన్ని మనం చేతితోటి లెక్కలు చేస్తుంటాం. హ్యాండ్ క్యాలిక్యులేషన్స్ అంటే లైక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తారని అది కాదు, మనం సిస్టమేటిక్గా సిస్టంలో యూజ్ చేయడము, మిస్టేక్స్ లేకుండా వాడడము, ఇంకా బిల్డింగ్ యాప్స్, కస్టమర్స్ లిస్ట్, ఇవన్నీ కూడా మనకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ అంటే పీపీటీలో ఈజీ అయిపోతుంది. ఇంకా వాట్సాప్లో స్టేటస్ షెడ్యూల్ చేయడము, ఆర్డర్ ట్రాకింగ్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి మనకు. సో టూల్స్ యూజ్ చేయడం అనేది తెలివైన పని అనేది నా నమ్మకం. ఇలా చేస్తే ఖచ్చితంగా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఫ్యూచర్లో మీకు అంటే చెప్పాను కమింగ్ సూన్ అని కనిపిస్తుంది కదా. ఇంకా ఏంటి అంటే అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన మైండ్ సెట్ అనేది క్లారిటీగా పిక్చరైజేషన్ చేసుకుంటూ ఉండాలి. అది నేను ఈ మధ్యనే మేనిఫెస్టేషన్ అనే కొత్త టూల్ని యూజ్ చేసి నేను నా బిజినెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను, ఇంకా ముందుకు వెళ్తున్నాను. సో అది కూడా నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను అది ఏంటి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.